ఒక వ్యక్తి ఏనుగులను దాటుకుంటూ వెళుతుండగా ఈ భారీ జీవులు వాటి ముందు కాలుకు ఒక చిన్న తాడు మాత్రమే కట్టబడి ఉండటంతో అయోమయానికి గురై అకస్మాత్తుగా ఆగిపోయాడు. గొలుసులు లేవు, బోనులు లేవు. ఏనుగులు ఎప్పుడైనా తమ బంధాల నుండి వైదొలగగలవని స్పష్టంగానే ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అవి చేయలేదు. అతను సమీపంలోని ఒక శిక్షకుడిని చూసి, ఈ జంతువులు అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాయని అడిగాడు మరియు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. బాగా, శిక్షకుడు ఇలా అన్నాడు, అవి చాలా చిన్న వయస్సులో మరియు చాలా చిన్నగా ఉన్నప్పుడు మేము వాటిని కట్టడానికి అదే సైజు తాడును ఉపయోగిస్తాము మరియు ఆ వయస్సులో వాటిని పట్టుకోవడం సరిపోతుంది. అవి పెరిగే కొద్దీ అవి విడిపోలేవని నమ్ముతాయి. తాడు ఇప్పటికీ తమను పట్టుకోగలదని అవి నమ్ముతాయి, కాబట్టి అవి విడిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నించవు. మనిషి ఆశ్చర్యపోయాడు. ఈ జంతువులు ఎప్పుడైనా తమ బంధాల నుండి విముక్తి పొందగలవు, కానీ అవి చేయలేవని నమ్మినందున అవి ఉన్న చోటనే ఇరుక్కుపోయాయి. ఏనుగుల మాదిరిగా మనలో ఎంతమంది మనం ఇంతకు ముందు ఒకసారి విఫలమైనందున మనం ఏమీ చేయలేము అనే నమ్మకంతో జీవితాన్ని గడుపుతున్నాము? వైఫల్యం నేర్చుకోవడంలో భాగం. మనం జీవితంలో పోరాటాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు.